అండి నమస్తే ఈ వీడియోలో 8 ఇయర్స్ పాపకి ఫ్రాక్ కటింగ్ చూద్దాము దానికోసం నేను సాటిన్ ఫ్యాబ్రిక్ ని 1.5 మీటర్ తీసుకున్నాను 1.5 మీటర్ తీసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కి మార్కింగ్ చేసుకుంటున్నా చూడండి ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది కేవలం ఒక మడతలో అంటే ఒక మడతని ఇంకొక మడతకు వేస్తున్నాను అంతే రెండు మడతలు మడత నా వైపు ఉంది నాకు బాటమ్ లెంత్ వచ్చేసి 31 ఇంచెస్ కావాలి 31 ఇంచెస్ ఉండేలా కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఇంకా ఫ్రంట్ బ్యాక్ రెండిటికి వస్తదన్నమాట అంటే రెండు మడతలు ఉన్నాయి కదా అందుకోసం అని చెప్పి అదే పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది ఉంది కదా మనకి సాటిన్ లో పన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి ఇలా సరిపోతుంది ఇది వచ్చేసి బాడీ పార్ట్ కి వస్తది దీన్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి ఒకసారి చూసుకుంటున్నా వెడల్పు సరిపోతుందా లేదా అని చెప్పి మినిమం ఒక 9 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది ఈ ఏజ్ వాళ్ళకి ఇక్కడ 4 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడికి కట్ చేసేస్తున్నాము చాలు అది మనకి బాడీ పార్ట్ కి సరిపోతుంది ఇదిగోండి ఇదన్నమాట ఇప్పుడు దీంట్లోంచి మనం ఫుల్ షోల్డర్ అలాగే అంతా చూసుకోవాలి ఇక్కడ చూసారు కదా మడత వచ్చేసి ఇటువైపు ఉంది సారీ ఓపెన్ అనేది మడత వచ్చేసి నా వైపు ఉంది పొడవు వచ్చేసి ఒక 12 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఖర్చులతో సహా 12 ఇంచులు తీసుకుంటే ఈ సైజ్ వాళ్ళకంటే 8 to 9 ఇయర్స్ ఈ ఏజ్ వాళ్ళకి సరిపోతుంది ఫుల్ షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకున్నాను 4.5 నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అన్నమాట షోల్డర్ వచ్చేసి 2.5 అలాగా మొత్తం వచ్చేసి మనకి ఎంత 4.5 తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను 5 ఇంచెస్ తీసుకొని ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకుంటాము ఈ సాటినే మెయిన్ ఫ్యాబ్రిక్ కాదు మనం కాటన్ కూడా వేసుకుంటాము ఇక్కడ చెస్ట్ వచ్చేసి 7 ఇంచెస్ ఒక 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా అన్నమాట ఖర్చు కోసం ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం ఇక్కడ నెక్ అయితే నేను కట్ చేయట్లేదు ఎందుకంటే నేను సాటిన్ కింద కాటన్ కూడా వేస్తాను చిన్నపిల్లలకి కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి ఇవి ఏంటంటే కొంచెం హీట్గా అనిపిస్తుంది అందుకని చెప్పి నేను వీటి కింద ఖచ్చితంగా కాటన్ అయితే వేస్తాను ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసాను సేమ్ అదే విధంగా ఇప్పుడు కాటన్ నా దగ్గర వైట్ ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని వేసేస్తున్నాను ఇది మా పాప కోసమే డిజైన్ చేస్తున్నా కాబట్టి పర్లేదు ఏ కలర్ అయినా అని చెప్పి ఇంకా నా దగ్గర వైట్ అంతకు ముందు ఉంటే దాన్ని యూజ్ చేసుకుంటున్నా కింద స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి ఫస్ట్ స్ట్రైట్ గా కట్ చేసుకొని మన ఖర్చులతో కలిపి 12 ఇంచెస్ 12 ఇంచులకి మార్క్ చేసుకుంటాము 11 ఇంచెస్ వస్తుంది మనకి తర్వాత అంటే కింద పైన ఖర్చులు పోయి ఇప్పుడు నెక్ వచ్చి 2 ఇంచ్ షోల్డర్ వచ్చి 2.5 ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ సేమ్ ఇందాక మనం ఎలా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కొత్త వాళ్ళని సరే ఈజీగా స్టిచ్ చేయొచ్చండి ఈ ఫ్రాక్ ఏం ప్రాబ్లం ఉండదు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బాగా యూజ్ అవుతుంది మీరు ఇప్పుడు అసలు మిషన్ తొక్కడం వచ్చినా సరే స్టిచ్ చేయగలరు ఇక్కడ క్రాస్ 1 ఇంచ్ పెట్టుకొని చెస్ట్ 7 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టుకున్నాము ఇక్కడ ఇలా రౌండ్ తీసుకోవాలన్నమాట అంతే అయిపోయింది ఇంకా నెక్స్ట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 4 ఇంచెస్ బ్యాక్ 3.5 పెట్టుకుందాము సరిపోతుంది ఇక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచెస్ ఇలా క్రాస్ తీసుకున్నామంటే షేప్ అనేది బాగుంటుంది ఫ్రాక్స్కి ఇక్కడ మనం డాట్ వేసుకుంటాం కదా అక్కడ నుంచి క్రాస్ తీసుకోవాలి ఒక 1 ఇంచ్ వరకు పైకి ఈ విధంగా చూపించిన విధంగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు ఇంకేం అవసరం లేదు కాకపోతే కొంచెం హెల్తీగా బొద్దుగా ఉండే పిల్లలకి ఏంటంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సైడ్స్ ఖర్చుల వైపు నేను 7 ఇంచ్ తీసుకున్నా కదా అక్కడ 8 ఇంచ్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ టక్స్ పెట్టుకొని ఇటు సైడ్ కూడా ఓపెన్ చేసేసుకుందాము ఇది ఫ్రంట్ బ్యాక్ రెండిటి కోసం కదా ఇప్పుడు ఫ్రంట్ అలాగే బ్యాక్ విడివిడిగా కట్ చేసుకోవాలి మనం నెక్ అనేది ఒకే నెక్ కట్ చేసుకోవాలంటే సేమ్ కట్ చేసుకోవచ్చు బట్ వేరువేరుగా నెక్ అంటే బ్యాక్ వచ్చి కొంచెం పైకి పెట్టుకుందాం అనుకుంటున్నా ఫ్రంట్ వచ్చి కొంచెం కింద కదా అందుకని చెప్పి అది ఫ్రంట్ అయిపోయింది సైడ్స్ కొంచెం లోతు తీసుకోవాలి ఆర్మ్ డౌన్ సైడ్ చంక భాగం దగ్గర ఇక్కడ బ్యాక్ వచ్చేసి 3.5 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా రౌండ్ తీసేసుకొని కట్ చేసేసుకోవడమే అంతే ఇది బ్యాక్ ఫ్రంట్ ఇప్పుడు దీన్ని కూడా ఈ సైడ్ కట్ చేసేద్దాం అప్పుడు మనకి రెండు ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ అని చెప్పి ఇదిగోండి ఇది ఒక పార్ట్ అలాగే ఇది ఇంకొక పార్ట్ అయితే నేను ఈ ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు అడుకున్న మోడల్ అయితే వేరు స్టిచ్ చేసిన మోడల్ అయితే వేరనమాట స్టిచ్ చేసేటప్పుడు అలాగా చేంజ్ అయిపోతూ ఉంటుంది మైండ్ వేరే వాళ్ళకైతే వాళ్ళు ఇది అని చెప్పి డిజైన్ చేస్తాం కదా నేను ఒకటి అనుకున్నాను మధ్యలో వర్క్ వచ్చి వేరే విధంగా స్టిచ్ చేద్దాం అనుకున్నాం బట్ సరే వద్దు కొంచెం లాంగ్గా స్టిచ్ చేద్దామని చెప్పి ఫుల్ వర్క్ ఉండేలా పెడదాం అనుకున్నా మళ్ళీ హ్యాండ్ కూడా చేంజ్ చేసేసాను అందుకే హ్యాండ్ ఇప్పుడు కటింగ్ ఉండదు చూడండి ఇప్పుడు ఈ నెట్ ఫ్యాబ్రిక్ని తీసుకొని వీటిని పెట్టేసుకొని కట్ చేసేసుకోవడం మేము నెట్ ఫ్యాబ్రిక్ కూడా 4 ఫోల్డింగ్స్ వేసేసుకోవాలి
హ్యాండ్ డిఫరెంట్, అలాగే బాడీ పార్ట్ కూడా డిఫరెంట్ ట్రై చేద్దామని ఒక మోడల్ అనుకున్నాను. బట్ చివరి ఆఖరికి వచ్చేసి ఒకలాగా స్టిచ్ చేశాను. బట్ కింద బాటమ్ మాత్రం అదే స్టిచ్ చేసా, కానీ పైన మాత్రమే మారిపోయింది. పైన మారితే కూడా మోడల్ అంతా చేంజ్ అయిపోతుంది కదా, సో అలాగనమాట. ఈ ఫ్యాబ్రిక్ నేను వేరే డ్రెస్కి యూజ్ చేస్తాను. ఇప్పుడు కింద సాటిన్ తీసుకున్నాం కదా, దాని కింద వచ్చేసి నేను ఈ పాలిస్టర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది 1 మీటర్, ఇది కూడా 2 మీటర్స్ ఉంది. దీంట్లోంచి నేను నాకు ఎంత కావాలో లెంత్ వచ్చేసి అది 30 కదా, కింద ఒక 25 ఇంచెస్ ఉంటే చాలు. ఇది జస్ట్ ఒక బేస్ కోసం మాత్రమే, ఇది తక్కువగానే ఉంచుకోవచ్చు కింద లైనింగ్. సేమ్ 30 ఇంచెస్ ఉండాలని లేదు. 25 ఇంచెస్కి ఇలా ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నాము. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులుగా వస్తుంది. ఇక్కడ కట్ చేసేసామంటే ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ అనమాట. ఇది పొడవు అనేది, వెడల్పు వచ్చేసి ఇక్కడ ఇలా ప్రిల్స్ పెట్టుకుంటాము అంతే. ఇప్పుడు ఇది మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ 10 మీటర్స్, దీంట్లో 5 మీటర్స్ అయితే తీసుకుంటున్నాను ఈ ఫ్రాక్కి. ఇంకో 5 మీటర్స్ వేరే ఫ్రాక్ డిజైన్ చేద్దాం. అలాగే దీనికి కొంచెం వర్క్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని కూడా దీనికే యూజ్ చేద్దామని చెప్పి పక్కన పెట్టాను. అది ఇంకా 1 ఇయర్ బేబీకి అయితే స్టిచ్ చేద్దాం అనుకున్నా, చూడాలి తర్వాత ఏం చేస్తాను. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని, ఇది ఏం లేదు నార్మల్గా ఎలా ఉందో అలాగా, కాకపోతే చిన్నదిగా ఫోల్డ్ చేసుకోవాలి. 5 మీటర్స్ అంటే మనం అలా కట్ చేయలేం కదా, కష్టం. కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ అంతా కరెక్ట్గా ఉండేలా చూసుకొని 30 ఇంచ్ కదా పొడవు, సో ఇది 20 ఇంచ్ అనమాట. పైన కింద బాటంలో పైన భాగానికి 20 ఇంచెస్. మిగిలింది వచ్చేసి 10 తీసుకుందాం అనుకున్నాం, బట్ ఇది 10 రావట్లేదు, 9.5 వస్తుంది. ఓకే, 9.5 3 బిట్లుగా తీసుకోవచ్చు. 10 తీసుకుంటే ఒక బిట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, అందుకని చెప్పి 3గా తీసుకున్నా. 9.5 నార్మల్గా ఫుల్ పొడవు 30 కాబట్టి అది 20, ఇది 10 రావాలి ఖర్చులు వదిలేసి. బట్ ఇది అలా రాలేదు. సరే, వచ్చినంత వరకే చాలే అని చెప్పి ఇంకా 9.5 తీసుకున్నాను. అంటే 10 ఇంచ్ ఉంది, ఒక 1/2 ఇంచ్ ఖర్చులకు పోయి అట్లా ఉందన్నమాట. ఇప్పుడు మనం కింద 3 భాగాలు తీసుకున్నాం కదా, 3 లేయర్స్, 9.5 తీసుకున్నాం కదా, అదన్నీ జాయిన్ చేసేసుకొని మొత్తం ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా పెద్దదిగా వస్తుంది జాయిన్ చేసుకుని. ఫస్ట్ అయితే 3 కలిపి జాయిన్ చేసేసేయాలి. తర్వాత లోపలికి ఎక్కువ ప్రిల్స్ పెట్టేయాలన్నమాట. అప్పుడే కొంచెం ప్రిల్స్ అనేది మనకి బాగా కనిపిస్తుంది. దగ్గరగా పెట్టేసేయాలి. ఇలా మొత్తం ఆ 3 ఫ్యాబ్రిక్లు కలిపి ప్రిల్స్ పెట్టి పక్కన పెట్టుకున్నాం. తర్వాత బాడీ పార్ట్ స్టిచ్చింగ్ వద్దాము. ఫస్ట్ సాటిన్ ఉంది కదా, సాటిన్ మీద నెట్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. దీని మీద కాటన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఫస్ట్ నెక్ని అయితే స్టిచ్ చేద్దాం. నెక్ నార్మల్గానే ఉంది, రౌండ్ నెక్కే. ఇదిగోండి, ఇలా నెక్ మీద స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. రౌండ్ నెక్, కింద సాటిన్ ఉంది, పైన నెట్, దీని మీద వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్. ఇక్కడ వరకు ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత నెక్ దగ్గర ఉండే ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇంకా ఈ రౌండ్లు దగ్గర చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకొని ఈ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని లోపల వైపు టర్న్ చేసేసేయాలి అంతే. ఇప్పుడు ఈ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాని మీద కూడా ఒక స్టిచ్ వేసుకొని తర్వాత లోపలికి తిప్పేసి పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే నెక్ అనేది నీట్గా రౌండ్ తిరుగుతుంది. చూడడానికి కూడా ఆ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి బయటికి రాదు. ఇప్పుడు ఇలా పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకొని ఇంకా చుట్టూ కూడా లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నిటినీ కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి, జాయింట్ చేసుకోవాలి. నార్మల్గా మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా జాయింట్ అయితే చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మొత్తం జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఆ చివరి వరకు జాయిన్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే వాటన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. మనకి కాటన్ ఉంది కదా, కాటన్ ఫ్యాబ్రిక్ అనేది మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి సేమ్ ఆ వైట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సేమ్ అది ఎలా ఉందో అలాగే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. తర్వాత ఈ డాట్స్ వేసుకుంటాము. ఈ డాట్స్ కూడా బ్యాక్ పార్ట్కి కొంచెం వెడల్పు తక్కువగా వేసుకుంటే బెటర్, ఫ్రంట్ పార్ట్కి కొంచెం దీనికంటే వెడల్పు ఎక్కువ. అంటే 1/2 ఇంచ్ ఉంచుకున్నాం కదా, 1/2 ఇంచ్ కాకుండా ఇది 1/4 ఇంచ్ వెడల్పు ఉండేలాగా వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి. అప్పుడే మనం బ్యాక్ హుక్స్లు పెట్టినా బాగుంటుంది, లేదనుకుంటే జిప్ పెట్టినా బాగుంటుంది. ఇదైతే కొంచెం సన్నగా వేసుకుంటున్నాం, ఫ్రంట్ పార్ట్కి కొంచెం వెడల్పు వేసుకుంటాం అంతే, ఇంకేం లేదు. ఫ్రంట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ ఉండేలాగా. ఇంతకుముందు మనం
కింద ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, అది వచ్చేసి 20 ఇంచెస్ ఉండేలా కట్ చేసుకున్నాం కదండి పైన భాగము, దానికి జాయింట్ చేసుకున్నాం. కింద 3 వచ్చాయి కదా, మూడింటిని జాయింట్ చేసి ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత పైన భాగం 20 ఇంచెస్ ఉంది కదా, దానికి ఇలా కింద భాగం మాత్రమే జాయింట్ చేసుకుంటూ వెళ్తాము. అయితే నేను ఫ్రంట్ బ్యాక్ రెండు ప్రిపేర్ చేసిన తర్వాత జిప్పు పెడదామని చెప్పి పక్కన పెట్టాను, బట్ లాస్ట్కి అయితే జిప్పు పెట్టలేదు. ఇప్పుడు పైన ఉంది కదా, దాన్ని కూడా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇదంతా కూడా ప్రిల్స్ పెట్టడమే కదా అని చెప్పి వీడియో అయితే పెద్దగా చూపించలేదు, ఇంకా వీడియో చాలా లెంత్ అయిపోతుందని చెప్పి ఏం లేదు. పైన 20 ఇంచెస్ది కట్ చేసుకున్నాం కదా ఒక పీసు, దాన్ని ప్రిల్స్ పెట్టుకోవాలి. కింద జాయింట్ చేసేసిన తర్వాత పై భాగాన్ని కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం సాటిన్ కూడా కట్ చేసుకున్నాం కదా, సో దీన్ని ఎలా ప్రిల్స్ పెడుతున్నాం అలా ప్రిల్స్ పెట్టుకోవాలి అంతే. ఈ సాటిన్ వచ్చేసి మన నడుము భాగానికి, అంటే మనం తీసుకున్న బాడీ పార్ట్ ఉంది కదా, దాన్ని నడుముకి సరిపోయే విధంగా ప్రిల్స్ పెట్టుకోవాలి. సో 16 ఇంచెస్ నేను మిడిల్ దగ్గర చిన్న టక్ ఇచ్చాను గుర్తు కోసం. ఇక్కడ ఒక 2 ఇంచెస్, అంటే అటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ మిడిల్ దగ్గర నుంచి వదిలేసాను. ఎందుకో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది. నేను ఇది 2 పీసెస్గా తీసుకోవచ్చు కొత్త వాళ్ళు కావాలంటే, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్. బట్ నేను ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకే దాంట్లో పెట్టేసి సగం వరకు ఒక నడుము భాగానికి వచ్చేలాగా, ఇంకొక సగం వరకు ఇంకొక నడుము భాగానికి వచ్చేలాగా ప్రిల్స్ పెట్టుకున్నాము. తర్వాత కింద ఉంది కదా, ఈ కింద కూడా దాన్ని కూడా సేమ్ అదే విధంగా రెండు ఉన్నాయి కదా మనకి, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి, ఆ రెండింటిని కలిపి ప్రిల్స్ విడివిడిగా ప్రిల్స్ పెట్టుకొని మళ్ళీ జాయిన్ చేసేసాం ఒకటే పీస్గా. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఫస్ట్ కిందది, పైన సాటిన్, దాని తర్వాత నెట్ ఫ్యాబ్రిక్, ఈ మూడింటిని కలిపి ఇంకా ఇక్కడ జాయిన్ చేసుకుంటాం. అన్ని ప్రిల్స్ పెట్టేసాం కదా, ఈ ప్రిల్స్ పెట్టింది మీరు కావాలంటే ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి చేసుకోవచ్చు, బట్ అలా కాకుండా ఒకటిగానే స్టిచ్ చేస్తున్నా. నెట్ని కూడా సేమ్ అదే విధంగా మనం 5 మీటర్స్ వెడల్పు తీసుకున్నాము, పొడవు వచ్చేసి 20 ఇంచెస్ కదా, 20 ఇంచెస్కి మనకి వచ్చినంత వరకు ఆ నడుం భాగానికి సరిపోయేలాగా ప్రిల్స్ పెట్టుకున్నాం. అంటే కింద ప్రిల్స్ ఎంతైతే వచ్చిందో అంతవరకు. అయితే దీనికి జిప్ అటాచ్ చేద్దామని పక్కన పెట్టాను, బట్ నార్మల్గానే హుక్కులు కుట్టేద్దామని కుట్టేస్తున్నా. ఇప్పుడు బ్యాక్ పీస్ తీసుకొని హుక్కులో అవి జాయిన్ చేసుకో. ఇప్పుడు కింద అయితే మనకి అయిపోయింది, ఇంకా పై భాగం కావాలి. దానికోసం ఇప్పుడు కాజా పట్టీ కోసం వచ్చి కింద నెట్ పెట్టాను, పైన కాటన్ పెట్టాను. కాటన్ పెట్టి ఇలా పైన పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాము. ఇది మనకి కాజా పట్టీకి ఇక్కడ ఫోల్డ్ చేసి ఒక ఫోల్డింగ్ అండ్ డబుల్ ఫోల్డింగ్, 2 ఫోల్డింగ్లు వేసి ఒక స్టిచ్ వేసేసామంటే కాజా పట్టీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా హుక్కుల పట్టీకి వచ్చి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని కాటన్ తీసుకున్నాము. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నెక్ వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసి పైన ఒక స్టిచ్ వేసేసి లోపల వైపుకి మళ్ళీ తిప్పేసుకొని ఒక స్టిచ్ వేసేస్తాం అంతే, హుక్కు కాజా అయిపోతుంది. ఇది నెట్ కాబట్టి కింద కూడా మనం నెట్ పెట్టాం, కాజాల పట్టీకి బయటకు వస్తుంది కదా కాజా పట్టీ, సో దానికోసం అని చెప్పి ఇప్పుడు కాజా పట్టీ మీద హుక్కుల పట్టీ పెట్టేసి ఇక్కడ కింద ఒక స్టిచ్ అయితే వేసేద్దాము. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ని అయితే జాయిన్ చేసేసుకుంటాము. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ రౌండ్ని చెక్ చేసుకుంటున్నా. ఇదైతే 8 ఇంచెస్ 8 వచ్చింది. సో ఈ డబుల్ ఫోల్డ్ చేసుకుని వెడల్పు మనకి 8 ఇంచ్ ఉండాలంట. ఇది 5 ఇంచెస్ ఉంది కదా, డౌన్ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఎంత తీసుకున్నాను, 2.5 తీసుకున్నాను. హ్యాండ్ డౌన్ 2.5 తీసుకుని నార్మల్ హ్యాండ్ కటింగే. నేను వేరేగా ప్రిల్స్ పెట్టి పఫ్ హ్యాండ్స్ పెడదాం అనుకున్నా. పఫ్ అంటే బుట్ట హ్యాండ్స్ కాదు, ఇంకొకటి అనమాట, పెద్ద ఎక్కువ కుచ్చులు వస్తుంది కదా అదే. కాకపోతే ఇక్కడ నార్మల్ హ్యాండే పెట్టేస్తున్నాను. కింద వచ్చేసి హ్యాండ్ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ హ్యాండ్ లోతు తీసుకున్నాం. కింద కూడా నీట్గా ఉండేలాగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇక్కడ కింద డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఒకసారి అండ్ ఇంకొకసారి 2 సార్లు మడత వేసి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవడమే. 2 హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకుని, దీనికైతే లైనింగ్ ఏమి వేయట్లేదు, జస్ట్ అలాగే ఉంచేస్తే బాగుంటుంది కదా అందుకని చెప్పి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే హ్యాండ్ పీస్ని మిడిల్ షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఆ చివరి వరకు జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. మళ్ళీ అక్కడి నుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. మళ్ళీ ఈ చివరి వరకు జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ వరకు జాయిన్ చేసేస్తాం. మళ్ళీ అక్కడి నుంచి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే జాయిన్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే వాటిని కట్ చేసుకొని నెక్స్ట్ మిడిల్లో మనం
థ్రెడ్ పెట్టుకుంటాం కదా నడుం దగ్గర, దానికోసం ఒక 4 ఇంచెస్ వెడల్పు ఉండేలా తీసుకొని ఇలా కిందకు వచ్చేసరికి కొంచెం క్రాస్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ తీసేసుకోవాలి. 2 థ్రెడ్స్ అయితే 2 థ్రెడ్లు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా రెండింటిని చేసుకున్న తర్వాత ఇంకేముంది, ఫ్రాక్కి బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకోవడమే, అంతే. ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా పెట్టుకొని పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే. చూపిస్తాను. ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ 2 పీసులుగా చేయలేదు కదా బాటమ్ పార్ట్ని. బాడీ పార్ట్ అయితే 2 పీసులుగా ఉంది, బట్ బాటమ్ పార్ట్ 2గా లేదు కదా. ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఇక్కడికి ఒక పీస్ అయిపోతుంది కదా మనకి. ఇప్పుడు దీన్ని పక్కనే పెట్టుకొని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే. ఒకటే పీస్ ఉంటే ఇలా జాయిన్ చేసేసుకున్నా కూడా మనకి సింపుల్గా ఉంటుంది. లేదనుకుంటే బాటమ్ పార్ట్ని 2 భాగాలుగా కట్ చేసి 2 వైపులు స్టిచ్ చేసాకంటే ఇది కొంచెం బెటర్గా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ఇంకా కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. 2 సైడ్స్ మనం కట్ చేసుకొని మళ్ళీ 2 సైడ్స్ జాయిన్ చేసేది అదంతా పెద్ద తలనొప్పిగా ఉంటుంది. 2 సార్లు వర్క్ అవుతుంది మనకి. ఒక్కోసారి వర్క్ అయిపోవాలంటే ఇలా 1 సైడే పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవడం బెటర్. అంటే బాటమ్ పార్ట్ అంతా ఒకటే ఉండేసుకొని బాడీ పార్ట్ మాత్రం కంపల్సరీ 2 ఉంటుంది కదా, దాన్ని ఇలా మిడిల్కి పెట్టుకొని ఈ విధంగా ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈ సైడ్ అయితే జాయిన్ చేసేసుకుంటాము. ఆ సైడ్ కూడా ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. ఈ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది, కింద మాత్రం క్లోజ్గానే ఉంటుంది మనకి. ఇప్పుడు చూడండి, ఇలా ఇక్కడ నడుం దగ్గర మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా థ్రెడ్, దాన్ని మిడిల్లో పెట్టేసి హ్యాండ్ లూజ్ వచ్చి ఒక 4 ఇంచెస్ ఉండేలాగా పెట్టుకొని, ఇది కొంచెం ఫ్రీ హ్యాండే ఉంటుంది చిన్నపిల్లలకే కాబట్టి కరెక్ట్గా టైట్గా ఉండాలని లేదు. ఇక్కడ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 6 ఇంచెస్, పైన ఒక 7 ఇంచెస్ ఉండేలాగా పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాము. ఇప్పుడు ఇక్కడ నడుం దగ్గర మాత్రం ఒక 2 ఇంచెస్ వరకు మాత్రమే సేమ్ అలాగే వచ్చి ఇక్కడ నుంచి వచ్చి ఇక కొంచెంగా ఫస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ ఇక్కడ క్రాస్గా వచ్చేసాయి. 2 ఇంచెస్ వరకు స్ట్రైట్గా వస్తాము, తర్వాత క్రాస్గా వచ్చేసి ఫస్ట్ లేయర్ ఏంటి మనకి నెట్ కాబట్టి నెట్ని స్టిచ్ చేసుకుంటూ వెళ్తాము. సమానంగా పెట్టుకొని నెట్ని కింద వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత మళ్ళీ పైనుంచి స్టిచ్ చేసి, అంటే ఖర్చు కోసం ఎలాగో స్టిచ్ చేయాలి కదా ఇంకొక స్టిచ్, దానికోసం అని చెప్పి పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. లేదు అనుకుంటే మిడిల్లోంచైనా మీరు విడివిడిగా సాటిన్ని స్టిచ్ చేసేసుకొని తర్వాత ఇంకొక ఫ్యాబ్రిక్ ఉంది కదా లైనింగ్, దాన్ని స్టిచ్ చేసుకోవచ్చు. బట్ నేను పైనుంచి వచ్చేసి ఈసారి నెట్టిని లోపలికి నెట్టేసి సాటిన్ని మాత్రమే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాను. తర్వాత నార్మల్ లైనింగ్ని మాత్రమే నడుం దగ్గర జాయిన్ చేసేసాము. తర్వాత ఈ చివరి వచ్చేసి సైడ్స్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి, అప్పుడే గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది, లేకపోతే గుచ్చుకుంటూ ఉంటుంది కదా. సో దానికోసం అని చెప్పి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయాలి, చూడడానికి కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ వైపు స్టిచ్ చేసాం కదా, ఈ వైపు కూడా సేమ్ హ్యాండ్ లూజ్ పెట్టుకుంటాము. హ్యాండ్ లూజ్ అలాగే ఇక్కడ ఆర్మ్ దగ్గర చంక దగ్గర కూడా పెట్టుకుని ఇక్కడ మాత్రం ఒక 1 ఇంచ్ or 2 ఇంచ్ వరకు ఇలా వచ్చేసి ఒక 2 ఇంచ్ వరకు ఇలా క్రాస్గా బయటకు వచ్చేసేయాలి, అంతే. ఈ సైడ్ మనం కింద వరకు స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాటమ్ ఆల్రెడీ ఒకటే పీస్ ఉంది కదా, దానికోసం అని చెప్పి. ఇంకొక డబల్ స్టిచ్ కూడా ఇలా వేసేసుకున్నామంటే నడుము లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు, బిర్రు కావాలంటే బిర్రు చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా కింద బాటమ్ ఉంది కదా నార్మల్ ఫ్యాబ్రిక్, దాన్ని ఫోల్డ్